వరకు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 2 రౌండ్లు పూర్తయింది. 2 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2వ రౌండ్ ముగిసేసరికి దాదాపుగా 1082 ఓట్లు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్తో కలిపి 1144 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముందంజలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ఎలక్షన్ ట్రెండ్స్కి అనుకూలంగానే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా మాట్లాడుకున్నాం. సో స్వల్ప ఆధిక్యాన్ని అయితే సాధిస్తూ ముందుకు పోతుంది. ఏకపక్షంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయనేసి అనుకున్నటువంటి సందర్భంలో అటు ఇటుగా అంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా సాగుతున్నటువంటి పరిస్థితి. 2 రౌండ్లు ముగిసేసరికి వాస్తవంగా ఊహించిన దానికంటే చాలా తక్కువ ఆధిక్యమే ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ కౌంటింగ్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య సాగుతూ ఉన్నటువంటి హోరాహోరీ పోరులో ఖచ్చితంగా గెలుపు ఎవరిది అనేటటువంటి దాని మీద ఒక రకమైనటువంటి వాదన అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు మేము గెలుస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే 2వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పూర్తయ్యేసరికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మా ప్రతినిధి అజీమ్ ఉన్నారు ఫోన్లో. అజీమ్తో మాట్లాడుతూ, అజీమ్ ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే చాలా స్వల్ప ఆధిక్యం. సో మొదటి రౌండ్తో పోలిస్తే 2వ రౌండ్లో కొంచెం ఆధిక్యం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అఫీషియల్గా మీరు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అంటే పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని 1144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్కి ఈ ఎన్నికలకు సంబంధించి మిగతా రౌండ్స్ ఏమైనా ఆధిక్యత వచ్చేటటువంటి వార్డ్స్ అలాగే పోలింగ్ బూత్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనం చూసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ కి కూడా తమకు రానున్నటువంటి వేరే డివిజన్లలో కూడా ఖచ్చితంగా ఆధిక్యం వస్తుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ లో కూడా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 4 ఓట్ల ఆధిక్యం వచ్చాయి. అయితే బీఆర్ఎస్ కి 43, కాంగ్రెస్ కి 47 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కి చూసినట్లయితే 8926 ఓట్లు రాగా బీఆర్ఎస్ కి 8864 ఓట్లు వచ్చాయి. సో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యం సాధించింది. దాని తర్వాత జరిగిన 2వ రౌండ్ లో చూసినట్లయితే ఆధిక్యం కాస్త పెరిగిందని కూడా మనం చెప్పుకోవాలి. 2వ రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ కి మొత్తం 1144 ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీకి అంటే 2వ రౌండ్ లో మనం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చూస్తుంటే 9691 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ కి 8609 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెకండ్ రౌండ్ లో తన ఆధిక్యమైనటువంటి లీడ్ కొనసాగించింది. సుమారు 1000 ఓట్ల పైగా లీడ్ కొనసాగించింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే 1144 ఓట్స్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది. ఇదే లీడ్ కొనసాగించినట్లయితే కాంగ్రెస్ లీడర్లు భావించినట్టే మెజార్టీ ఓట్లతోటే అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధికారులు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ అయితే ఇప్పటికైతే ఇంకా హోప్స్ అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా రానున్నటువంటి వెంగళరావు నగర్ కావచ్చు, దాంతో పాటు శేఖర్లో మరికొన్ని డివిజన్లలో అలాగే ఎర్రగడ్డ బోరబండకు సంబంధించినటువంటి డివిజన్తో అయితే మరింత అసలు బీఆర్ఎస్ కూడా పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ రానున్నటువంటి మిగతా డివిజన్లలో కూడా ఆధిక్యమైనటువంటి ఓట్లు సాధిస్తుంది. ఖచ్చితంగా ముందంజలో ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటికైతే ఆశిస్తున్నారు. అయితే 3వ రౌండ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు మనకు తెలిసింది. సో మరి కాసేపట్లో 3వ రౌండ్ సంబంధించినటువంటి అఫీషియల్ డేటా కూడా ఏదైతే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ప్రస్తుతం సర్వేలు చెప్పినట్టు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు భావించినట్టు కావచ్చు, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అటు ఆధిక్యంలో అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరి రానున్నటి రౌండ్స్ లో ఫలితాలు ఇలాగే కంటిన్యూ కాంగ్రెస్ పార్టీ నీళ్ళకి వెళ్తూ ఉంటుందా, లేదంటే వేరే డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆధిక్యం వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పడుతుంది? ప్రస్తుతానికి అయితే ఇక్కడ అఫీషియల్ డేటా ప్రకారం మనకి బీజేపీ అంటే 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ అందరూ భావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోటీలో లేనట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర అఫీషియల్ రికార్డ్స్ అడుగుతున్నప్పుడు బీజేపీకి ప్రతి రౌండ్ లోను ప్రతి టేబుల్ లోను కేవలం సింగిల్ డిజిట్ కి మాత్రమే ఓట్లు వస్తున్నట్టుగా తెలిసింది. కొన్ని టేబుల్స్ వారీగా కూర్చుంటే ఏజెంట్ల దగ్గర మనం ఒకసారి వివరాలు చూసినట్టయితే కొన్ని టేబుల్స్ మీద బీజేపీకి 2, 3, 8 ఇలా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా బీజేపీ అయితే పోటీలో లేనట్టే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మరి రానున్నటువంటి మిగతా 2 రౌండ్లు మాత్రమే పూర్తి మరి మరొక 8 రౌండ్లు ఇంకా కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. సో 8 రౌండ్లు ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి అనుకూలమైన డివిజన్లు ఖచ్చితంగా మాకు ఆధిక్యం వస్తుంది, కనబడతాం, ముందు వరుసలో వస్తామని చెప్పి
బీఆర్ఎస్ ఆశిస్తుంది. మరి బీఆర్ఎస్ ఆశించినట్టు ముందు వరుసగా వస్తుందా, లేదంటే యథావిధిగా మొదటి రోజు నుంచి కూడా తీవ్రంగా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగిస్తున్నారని మాత్రం చూడాల్సి ఉంటుంది రాజు. ఇక్కడ అజయం ఒకటి సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 9,690 కోట్లు, అలాగే బీఆర్ఎస్ 8,699. సో ఓవరాల్గా చూస్తే 1082 ఓట్ల ఆధిక్యంలో రెండో రౌండ్ ముగిసేసరికి రెండో రౌండ్లో మాత్రమే 1082 ఓట్ల ఆధిక్యం ఉంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మొదటి రౌండ్కి రెండో రౌండ్కి చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది కూడా ఒక స్వల్పాధిక్యం అని చెప్పుకోవచ్చు, ఇదేదో వన్ సైడ్ కాదు. ఎందుకంటే రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 1082 ఓట్లు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్. మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువైనటువంటి పరిస్థితి. సో ఏమంటారు, ఎప్పటి లోపల కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం, ఒక అవగాహన వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది? ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఒకటిలో కంప్లీట్ అయిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా జడ్జెస్ 10 రౌండ్లకు సంబంధించిన ఓట్లు లెక్కించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం 9-20 అవుతుంది. సో ఇప్పటికే 2 రౌండ్ల సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 3వ రౌండ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే మొదలు కూడా అయింది. సో ఖచ్చితంగా ఒకటి లోపు ఏదైతే జడ్జెస్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల వచ్చింది. రెండో రౌండ్ లో చూసినట్టయితే 82 ఓట్లకు సంబంధించిన ఆధిక్యం వచ్చింది. సో బీఆర్ఎస్ అయితే ఎక్కడా కూడా అంటే హోప్స్ కోల్పోలేదు. ఖచ్చితంగా టైట్ గానే పోటీ ఇస్తుంది. టైట్ గానే ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా మనం చూసినట్టు కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో మారేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు మనం చూసినట్టు కేవలం 1144 ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి 2 రౌండ్లలో ఆధిక్యం కనబడుతుంది. కాబట్టి మరిన్ని 8 రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అంత ఈజీగా అయితే తమ హోప్స్ వదిలేదు. అలాగే పోటీ చూసుకున్నట్లయితే కూడా చాలా గట్టి పోటీగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కూడా పోటీ అంతా కూడా రెండు పార్టీల మధ్య ఉంది కాబట్టి చివరి వరకు కూడా ఎలా కొనసాగుతుంది, ఈ మేరకు పూర్తి స్థాయిలో లీడ్ ని కాంగ్రెస్ పార్టీ కనబడుతుందా, లేదంటే స్వల్ప ఆధిక్యంతోనే బయటకు వచ్చిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం సర్వేల ప్రకారం చూసినట్టు కూడా ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ కూడా చాలా 4% డిఫరెన్స్ రెండు పార్టీల మధ్య కూడా సర్వేలు అవుతుంటాయి. బీఆర్ఎస్ కి 43, 44 చూపిస్తే కొన్ని సర్వేలు, కాంగ్రెస్ కి 48, 47 ఈ రకంగా సర్వేల్లో కూడా ఆధిక్యం కూడా కేవలం 3 to 4% మార్జిన్ ఓట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ చివరి నిమిషం వరకు కూడా పోటీలో ఉంటుంది, ఫస్ట్ ఇస్తుందనే ఆశాభావం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాగే ఉంటుందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఖచ్చితంగా వన్ సైడ్ ఉంటుంది. వారు వన్ సైడ్ అన్నట్టే ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆధిక్యం కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది, మంచి మెజారిటీతో కొనసాగిస్తుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షులు కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కూడా ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 మెజారిటీతో మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి వారికి ఆశాభావం ధీమాకి వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ రౌండ్ లో ట్రెండింగ్ ఇలాగే కొనసాగుతుందో మరి ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్. మరోపక్క మనకు బీహార్ ఎన్నికల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతూ ఉంది. ఆధిక్యతల విషయంలో చూస్తే